అమెరికా ఇరాన్ మధ్య 21 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మరింత సమాచారం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు రియాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. రియాజ్ గారు నమస్తే అండి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడానికి కారణాలేంటి? ఇప్పుడే వీటిని పూర్తిగా విఫలమైన వ్యాఖ్యానించడం కూడా సరికాదు. అమెరికా ఇజ్రాయిల్ ఏదైతే ఇరాన్ మీద దురాక్రమణ చేశాయో దానికి ధీటుగా ఇరాన్ సమాధానం చెప్పింది. ప్రపంచంలో అనేక దేశాలు శాంతి నెలకొల్పాలని ప్రయత్నం చేశాయి. అందులో ప్రధానంగా పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ కొన్ని ప్రతిపాదనలతో అమెరికా ఇజ్రాయెల్ ముందుకు పోయినాయి. పాకిస్తాన్ వేదికగా వివిధ అంశాలు ఉంటాయి. ఇరాన్ నిజంగా అమెరికా ఇజ్రాయెల్ నుంచి ఏం కోరుకుంటుందనే విషయం మీద స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఇందులో ప్రధానంగా ఇజ్రాయెల్ కు సంబంధించిన దుందుడికి వైఖరి. ఇజ్రాయెల్ కి శాంతి ఇష్టం లేదు. ఇజ్రాయెల్ ఏమనుకుంటుందంటే 1948 లో అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఇరాన్ మనకి ఇజ్రాయెల్ కు సంబంధించిన భూభాగానికి పరిమితం కావాలని చెప్పినప్పుడు అదే భూభాగానికి పరిమితం అయితే బహుశా ఇజ్రాయెల్ కు సంబంధించిన ఉనికి కానీ ఇజ్రాయెల్ గుర్తింపు కానీ ఇజ్రాయెల్ కు సంబంధించిన గౌరవం బాగా పెరిగేది. ఇజ్రాయెల్ అభివృద్ధి మీద ప్రజల రక్షణ మీద ఫోకస్ చేసేది. కానీ ఇజ్రాయెల్ ఏం కోరుకుంటా ఉందంటే గ్రేటర్ ఇజ్రాయెల్ ని కోరుకుంటాం. ఆ గ్రేటర్ ఇజ్రాయెల్ ని కోరుకునే క్రమంలోనే ప్రధానంగా సౌత్ లెబనాన్ కేంద్రంగా చేసుకుంది. దానికి లెబనాన్ కి యుద్ధంతో కానీ యుద్ధానికి సంబంధించిన ఇష్యూస్ తో కానీ ఎక్కడ సంబంధం లేదు. ఆ సౌత్ లెబనాన్ లో పాలస్తీన్లు అధికంగా ఉన్నారని చెప్పేసి అక్కడి నుంచి హిజ్బుల్లా స్థావరాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ పదే 10 నిమిషాల్లో 100 దాడులకు పైగా చేయడం వల్ల ఏమైపోయిందంటే అమాయకులు ప్రధానంగా చిన్న పిల్లలు చనిపోయిన వార్తలు మనందరూ కూడా కలిసివేశాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ కు సంబంధించిన వైఖరి ఏదైతే ఉందో అది ఈ చర్చలకు ప్రధాన ప్రతిస్పందనగా కనబడుతుంది. మిగతా అంశాలు ఏవైతున్నాయో ఆర్థిక సంబంధమైన అంశాలు. ఒకప్పుడు ఒబామా తో ఏ ఇరాన్ అయితే ఒప్పందం పెట్టుకుందో ఆ ఒప్పందం ప్రకారం జరగాల్సిన విషయాలన్నీ తమకు న్యాయం జరగాలని ఇరాన్ కోరుకుంటా ఉన్నది. ట్రంప్ వచ్చిన తర్వాత వాటన్నిటిని ప్రధానంగా ట్రంప్ వాటిని మొత్తం వీరికి రావాల్సిన రాయితీలు కానీ వీళ్ళకి ఇవ్వాల్సిన పైకం కానీ ట్రంప్ దాన్ని పూర్తిగా తన అధికారంలోకి రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆపేశాడు. దాంతో తనకు రావాల్సినవి తన ఆయిల్ అమ్మకాల ద్వారా తనకు రావాల్సిన విషయాలు రావాలని చెప్పి ఇరాన్ ప్రధానంగా చెప్తున్న విషయం ఏంటంటే భవిష్యత్తులో ఒకవేళ ఇప్పుడు ఒప్పందం కుదిరినా కూడా భవిష్యత్తులో మళ్లీ దాడులు జరగవనే నమ్మకం మాకు లేదు కాబట్టి దానికి సంబంధించిన గ్యారంటీ అమెరికా వైపు నుంచి ఏమొస్తుందనే విషయాన్ని చెప్పింది. కాబట్టి ఇరాన్ కి సంబంధించిన విషయాలను స్పష్టంగా పేర్కొన్న క్రమంలో అందులో 2-3 అమెరికా కోరుకుంటుంది ఏమైంది, హార్మోజ్ కి సంబంధించిన గేట్వే ఏదైతే ఉందో జలసంధికి సంబంధించిన గేట్వే ఏదైతే ఉందో అది గతంలోనే ఉండాలి, దాని మీద అమెరికాకు సంబంధించిన నిఘా విభాగంలో ఉండాలని కోరుకుంటుంది. కానీ హార్మోజ్ అనేది ఇరాన్ కి ప్రధానంగా ఆయువు పట్టు. ఇరాన్ ఏముంటుంది, మీరు ఇప్పటికి కూడా ఒకవేళ కనుక భవిష్యత్తులో దాడులు జరగవనే విషయం మీద మీరు హామీ ఇస్తే అట్లాగే ప్రధానంగా లెబనాన్ మీద ఏదైతే ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేస్తే అప్పుడు ఈ ప్రతిస్పందన పోయే అవకాశం ఉంటుంది. మేము చర్చలలో పూర్తిగా ఉంటాం. గతంలో ఏదైతే మనకు న్యూక్లియర్ ప్రొఫెషనల్ ఎన్పిటి ఏదైతే ఉందో అందులో నుంచి మేము బయటికి రావాలని అనుకున్నాం. మేము దానికి సంబంధించిన ఇష్యూస్ కూడా మేము పునరాలోచిస్తామని కూడా ఇరాన్ చెప్పింది. కాబట్టి సరే దాని మీద కొంత 2 వైపుల నుంచి అంశాలు ఏవైతే ఉన్నాయో చర్చలమయ్యాయి. చర్చలు విఫలమైన వెంటనే దాడులకు అవకాశం ఉంటుందని నేను అనుకోను. మళ్ళీ చర్చలకు సంబంధించిన ఇష్యూస్ మీద కూడా కొంత సానుకూలత వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేశాయి 2 వైపులో కూడా. ఆ నేపథ్యంలో మళ్ళీ మనం వేచి చూద్దాం. అంటే ఇప్పుడే ఇమీడియట్ గా మళ్ళీ యుద్ధం ఆరంభమవుతుందని మనం చెప్పలేము. కానీ ఆ చర్చలకు సంబంధించిన విషయాల్లో ఎవరు ఏం కోరుకుంటున్నారు, ఎవరు ఏమి ఇవ్వగలుగుతున్నారు, ఈ చర్చల విఫలత్వంలో ఇజ్రాయెల్ యొక్క దుందుడికి వైఖరి ఎట్లా ఉందన్న విషయం మీద మనకు ఒక స్పష్టత వచ్చింది. అదే నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ప్రకటన చేసింది ఏంటంటే గతంలోనే లెబనాన్ తోటి మేము చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు లెబనాన్ లో ఎగ్జిస్టెంట్ గవర్నమెంట్ తోటి 14వ తారీఖు నాడు ఆ చర్చలకు మేము అవకాశం ఇస్తామని చెప్తాం. ఒకవేళ లెబనాన్ కు ఇజ్రాయెల్ మధ్య కొంత మంచి వాతావరణంలో చర్చలు జరిగి ఇజ్రాయెల్ కనుక లెబనాన్ మీద దాడులు కనుక ఆపేస్తే ఒకవేళ చర్చలలో కొంత ప్రతిస్పందన ఏర్పడ్డా కూడా భవిష్యత్తులో మళ్ళీ యుద్ధాలకు అవకాశం ఉండడానికి చాలా మార్గాలు మూసుకుపోతాయి. శాంతికి అవకాశం ఉంటుందనేది మనం భావన చేయాలి. అయితే రియాజ్ గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు వీళ్ళ చర్చల్లో అమెరికా ఇరాన్ ఏ అంశాలపై అంటే ఏ విషయాలపై వీళ్ళు పట్టుదలకు పోయి ఉంటారు అనుకోవచ్చు? ఇప్పుడు 2 విషయాలండి. అదేంటంటే మనం హానెస్ట్ గా మాట్లాడుకోవాలనుకుంటే, నిజాయితీగా మాట్లాడుకుంటే అమెరికా ఏమనుకుంటుందంటే ప్రపంచంలో మన డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటుంది. ఆ క్రమంలోనే హార్మోజ్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన దిగుమతులు ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ చేతుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనుకుంటుంది. ఎందుకోసం అంటే హార్మోజ్ కు సంబంధించిన పట్టు ఇరాన్ మీద ఉంటే
ఇరాన్ చైనాతో మిత్రత్వంతో ఉంది కాబట్టి చైనాకు సంబంధించిన కరెన్సీ ఇరాన్ తోటి తన లావాదేవీలను చేయాలని చెప్పేసి ఇరాన్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఎందుకంటే చైనా తన పునర్నిర్మాణానికి ఉపయోగపడుతున్న భావన ఒకటి. నిజానికి ఇరాన్ కు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ విపరీతమైన ఆయుధ సంపత్తిని చైనా ఇచ్చింది. చైనా ఈ రోజు ఆయిల్ కు సంబంధించిన దిగుమతుల్లో ప్రధానంగా ఇరాన్ మీద ఆధారపడుతుంది. ఒకవేళ చైనా ఇరాన్ మధ్య కనుక ఇరాన్ బేస్ గా ఆర్థిక లావాదేవీలు జరిగితే ఏమైందంటే డాలర్ వీక్ అవడానికి అవకాశం ఉంటుంది. అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా డాలర్ ఆధిపత్యాన్ని అట్లాగే మనకి క్రూడ్ ఆయిల్ మీద అమెరికాకు సంబంధించిన నియమ నిబంధనలు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి తన ఆర్థిక ఆధిపత్యం చైనా సవాల్గా మారింది కాబట్టి ఇరాన్ ప్రధానంగా చైనాకు ఉపయోగపడుతుంది కాబట్టి అట్లాగే రష్యా ఏదైతుందో రష్యా విషయంలో కూడా రష్యా యొక్క ఆధిపత్యం మళ్ళీ ప్రపంచంలో 1990 ముందున్న కోల్డ్ వార్ రూపంలో రాకూడదు. ఇరాన్ కూడా పూర్తిగా రష్యా నియంత్రణ రష్యాకు సంబంధించి ఆయుధ సంపత్తితో బలపడిందనే ఒక అభిప్రాయంతో అమెరికా ఉంది. బట్ అమెరికా ప్రధానం కోరుకుంది ఏంటంటే పెట్రో డాలర్ సంబంధించిన ఆ ఇష్యూస్ మీద ఎక్కడ రాజీ పడడానికి సిద్ధంగా లేదు. అది మనకు క్లియర్ గా అర్థమైంది. అందుకోసమే అమెరికా ఎప్పుడు మాట్లాడినా కూడా హార్మోజ్ గురించే మాట్లాడుతుంది. హార్మోజ్ తెలుస్తుంది అంతర్జాతీయ ఆధీనంలో ఉన్నా చెప్తుంది. అవసరమైతే అమెరికా నిఘా వ్యవస్థ అక్కడ అవకాశం ఉండాలని చెప్తుంది. ఇరాన్ కి ఆయుధ పట్టు హార్మోజే. కాబట్టి మొత్తం చర్చల ప్రతిస్పందన కానీ మళ్ళీ కొనసాగడానికి కానీ హార్మోజ్ కు సంబంధించిన ఒప్పందాలు హార్మోజ్ సంబంధించిన అంగీకారమే కీలకంగా ఉంటుందని మనం భావించాలి. అయితే ఏంటంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఇమీడియట్ గా దాడులు చేయకుండా ఏమైపోయిందంటే ఒక మంచి వాతావరణం ఉండేది. నిజానికి ఇజ్రాయెల్ యొక్క లెబనాన్ పై దాడులు ఏవైతున్నాయి అవి ఇరాన్ మరింత మనకి ప్రోగ్రెట్ చేసేలా కనిపించాయి. నిజానికి అమెరికా కూడా తమ ఉపాధ్యక్షుడిని అంటే జేడీ వాన్స్ లాంటి స్థాయి ఉన్న వారిని చర్చలకు పంపించాడు. అమెరికా ఈ చర్చలకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఇరాన్ స్పీకర్ స్థాయి అధికారిని అట్లాగే విదేశ వ్యవహారాల మంత్రిని పంపింది. కానీ అమెరికా ఏకంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా వెరీ పవర్ఫుల్. ఆ స్థాయి దౌత్యాన్ని ఇక్కడ పంపిందంటే అర్థం ఏంటంటే అమెరికా చాలా సీరియస్ గా చర్చలు తీసుకుంటుంది. అది ఇప్పటికైనా కూడా విఫలమనే పదాన్ని మనం సంపూర్ణంగా ఇమీడియట్ గా మనం ఉపయోగిస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ చర్చలు అయితాయా కావా అనే విషయాన్ని మన 9 నుంచి మొదలైతే 9, 10, 11 అనే నేపథ్యంలో కొనసాగుతూ వచ్చింది. అయితే అవకాశాలు ఉన్నాయి. రియాజ్ గారు, ఒక పక్కన ఇరాన్ ఏమో ఇంకా ఇవాళ కూడా కొనసాగుతాయి, ఇవాళ కూడా చర్చలు ఉన్నాయంటుంది. మరోపక్క జేడీ వాన్స్ ప్రకటన కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది చాలా దుర్వార్త, అసలు ఏం చర్చలు విఫలమైపోయినా నేను మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతున్నాను, వీళ్ళకి ఇది ది బెస్ట్ ప్రతిపాదన, ఈ చర్చలు విఫలమవటం వల్ల ఇరాన్కే పెద్ద నష్టం, పాకిస్తాన్ కూడా చాలా సహాయపడిందని ఆయన ప్రకటనలో ఉంది. సో ఇది ఎట్లా తీసుకోవచ్చు? రెండు విషయాలు ఉంటాయండి. ఒక దేశం మీద దీర్ఘకాలం యుద్ధం ప్రకటించడంలో అమెరికన్ కాంగ్రెస్ కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఈ రోజు అమెరికాకు ఒక చిన్న వెసులుబాటు ఏంటంటే అమెరికానే పూర్తిగా ఏకపక్షంగా యుద్ధాన్ని కొనసాగిస్తా ఉన్నది. ఇరాన్ శాంతి కోసం ప్రయత్నం చేసినా కూడా అమెరికా ఎక్కడ సహకరించలేదనే విషయం మీద అమెరికా స్పందన చేసి చర్చలకు వచ్చింది. అంటే తన పట్ల కొంత సానుకూలతను అట్లాగే అమెరికా ప్రజాస్వామ్య దేశం ఓటు ద్వారానే అక్కడ అధికారం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అమెరికాకు అన్నిటికన్నా ప్రపంచాన్ని కన్విన్స్ చేయడం కన్నా తమ ఓటర్లను తమ ప్రజలను కన్విన్స్ చేయడం అనేది అమెరికా ముందున్న పెద్ద సవాల్. కాబట్టి అమెరికా ఇప్పుడున్న రిపబ్లికన్ పార్టీ అట్లాగే అధ్యక్షులు ఉపాధ్యక్షులు ట్రంప్ గారు అట్లాగే ఇటు జేడీ వాన్స్ వీళ్ళ అభిప్రాయం ఏంటంటే అమెరికా చర్చలు సిద్ధంగా ఉంది, తన ఇరానే ఆ చర్చలను విఫలం చేసి దాని సందేశాన్ని అక్కడ ప్రజలకు ఇవ్వాలనే ప్రయత్నం చేసే దాంట్లో ఆయన ప్రకటన చేసుంటారు. కానీ ఆయన ఒక్కరి అభిప్రాయం మళ్ళీ ఇంటర్నల్ డిస్కషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఆయన ప్రెసిడెంట్ తో మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే అమెరికన్ కాంగ్రెస్ కూడా ఒక సుదీర్ఘమైన యుద్ధానికి సంబంధించిన వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. ఆర్థికంగా బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. అక్టోబర్ నుంచి మొత్తం అమెరికాలో ప్రధానంగా ఎన్నికల వాతావరణం ఎన్నికల వాతావరణం ఏర్పడతా ఉంటుంది. కాబట్టి వాన్స్ పూర్తిగా ప్రకటన ఏదైతుందో దాన్ని మళ్ళీ కొంత మేరకు ఇప్పుడు ఇరాన్ మళ్ళీ చర్చలు కంటిన్యూ అవుతుందా ఉన్నాం. కాబట్టి ప్రపంచ సమాజం అమెరికా మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. చర్చలకు సంబంధించిన పూర్తి క్లారిటీ ఇంకొక 24 గంటలు తేలాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే జేడీ వాన్స్ అమెరికా పోయిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ తో మాట్లాడిన తర్వాత అట్లాగే అక్కడ కాంగ్రెస్ తో మాట్లాడిన తర్వాత దాని తర్వాత అమెరికా నుంచి చేసే ప్రకటన ఏదైతే ఉందో దానికి ఎక్కువగా వ్యాలిడిటీ ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, రైట్. ధన్యవాదాలు రియాజ్ గారు.